హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఇది వచ్చేసి తెనాలి అండి. తెనాలిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ వైకుంఠపురంలో ఉంటుంది. తెనాలిలో వైకుంఠపురంలో ఊరి చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెనాలికి వచ్చినప్పుడు, లేకపోతే విజయవాడ నుంచి బాపట్లోకి వెళ్ళేటప్పుడు, తెనాలి దిగినప్పుడు, అదే పనిగా మీరు ఒంగోలు నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా మీరు వైజాగ్ నుంచి ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు తెనాలి వస్తుంది. ఇట్లా మీరు గుంటూరు నుంచి, బాపట్ల నుంచి ఇట్లా విజయవాడకి వెళ్ళేటప్పుడైనా వస్తుంది. సో మీరు ఇట్లా ఒంగోలు నుంచి వెళ్ళేటప్పుడైనా, పైకి విజయవాడ వెళ్ళేటప్పుడైనా బాపట్ల రూట్లో రావాలి. బాపట్ల కెనాల్ రూట్ వస్తే మీకు టచ్ అవుతుంది. మళ్ళీ ఒంగోలు రూట్ వెళ్తే ఇది టచ్ కాదు. సో ఖచ్చితంగా బాపట్ల రూట్ అండి. సో ఇది వచ్చేసి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం స్థల పురాణం చూడొచ్చు. ఇది ముఖద్వారం ఇది. సో ఇటుపక్క అది ఎంట్రన్స్, అది ఆంజనేయ స్వామి టెంపుల్. సో అటుపక్క నుంచి మీరు ఎంట్రన్స్ కావచ్చు. సో మీకు స్థల పురాణం గురించి ఇప్పుడు చెప్తాను. ఇది అద్దాల మండపము. ఇది వచ్చేసి అద్దాల మండపం. ఇది వచ్చేసి మెయిన్ ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో చూడండి, ఇది స్థల పురాణం గురించి చెప్తాను. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఉందో ప్రతి ఒక్క చాలా ఊళ్ళో, దేశంలో కాదు విదేశాల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఎన్నో ఉన్నాయి. సో వైకుంఠపురము, వెంకటేశ్వరపురము, వెంకటేశ్వరపురము, వెంకటాచలము, చాలా ఇలాంటి వెంకటేశ్వరుని పేరుతో ఉన్నటువంటి, బాలాజీ పేరుతో ఉన్నటువంటి ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఎన్నో విలేజెస్ ఉన్నటువంటి వాటిలో, ఆ విలేజెస్లో ఖచ్చితంగా ఏదో ఒక పురాణం ఉంటుంది, ఏదో ఒక స్థల పురాణం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఉంటుంది. చూడండి, ఈ యొక్క వైకుంఠపురం, తెనాలు ఉన్నటువంటి వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్థలపురం అంటే, ఈ దేవస్థానం సంస్థాపకులు శ్రీ తుళ్ళూరు సుబ్బరాయుడు గారి కుమారుడు శ్రీ బాలనరసింహారావు గౌడ్ గారు. పరమ భక్తులైన వీరి హృదయంలో, మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి, మీకు కనిపిస్తుందో చదువుకోవచ్చు బాగా. వీరి హృదయంలో పరంధాముడు వెంకటేశ్వరుడు ఫణిరాజ రూపమున స్వప్నమున సాక్షాత్కరించి, ఈ స్థలము పరమ పవిత్రమైనదనియు శతం పర్యటనేనై తీర్థభూత భవంతిహి అన్నట్లు. అంటే మరి ఇంకోసారి చెప్తాను. శతం పర్యటనేనై తీర్థభూత భవంతిహి అన్నట్లు పూర్వకాలంలో మహనీయులైన మహర్షులందరూ ఇందు మహత్తర తపోనిష్ఠా గరిష్ఠులై మహనీయ పుణ్యాతిశయమున పునీతము గావించరనియు. ఈ స్థలమందలి జలపానము సమస్త పాప సంతాప హరమనియు, సర్వవ్యాధి నివారకమనియు, సకలార్థ సిద్ధమనియు, తనికి స్థలము ప్రేమ పాత్రమనియు, తానందు వెలసితిననియు, నాగరాజు రూపమున భక్తులకు స్వయంగా సాక్షాత్కారం అందించి వారిని నానాముఖ కామితార్థముల నందింతుననియు, ఈ దివ్య స్థలమున నాకొక దేవాలయము నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించి అంతరార్థనమయ్యను. ఆ నోట తాకిన ఈ మాటలు లక్షలాది భక్తులకు ఈ పవిత్ర స్థలము యాత్రా స్థలమైనది. సో ఇది ఒక పుణ్యక్షేత్రం అండి. సో వైకుంఠపురం కూడా ఇది వెంకటేశ్వర పుణ్యక్షేత్రం. దర్శనంతో భక్తుల తరింపజేయుటయే గాక తన మహిమల నెన్నియో నిదర్శనముల గావించినాడు. సర్పరూపధారి శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నియో అనూహ్యమై అసంభవమైన తార్కాణములు లభించినవి. మూకంకరోతి వాచాలం పంగు లంఘునం తేగిరం. మూకంకరోతి వాచాలం పంగు లంఘును తేగిరం. జన్మదహ మోగవాడు మాట్లాడగలుగుట, పుట్టుగ్రుడ్డికి చూపు వచ్చుట, నిస్సంతువు సంతానవంతుడగుట, దీర్ఘరోగి పరిపూర్ణారోగ్యవంతుడగుట, పరమనాశకుడు పరమనైష్ఠికుడగుట, ఒకటేమి లక్షలు భక్తుల ఆశయములు, ఆలోచనలు, ఆకాంక్షలు అన్నీ సంకల్ప సిద్ధిగా సంపూర్ణత నందుటయ్యేగాక సమున్నత ఉదాహరణములైనవి. శ్రీ బాల నరసింహారావు గారి స్వప్నం సత్యమైనది. ఇదండి విషయము. ఇట్లా ఇది స్థల పురాణం. సంకల్పము సర్వతోముఖమైనది. మహత్తరాగమ శాస్త్రానుసారముగా
బహుముఖ శిల్ప చిత్ర విచిత్ర వినిర్సిత రమణీయ నూతన దేవాలయం ముందు స్వామివారి ప్రతిష్టా మహోత్సవముల మహావైభవముగా జరిగినది. లక్షలాది భక్తుల మహోన్నతానంద కోలాహలములతో ఆలయం విలసిల్లుచున్నది. కోరిన వారికి కొంగు బంగారమే కోరికలు నీడెచ్చు వైకుంఠపురం వాసుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించి సేవించి తరించండి. ఇది విషయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చాలా తక్కువ ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది ఈ వెంకటేశ్వర దేవస్థానం. సో కోరికలు తీరుస్తాడు ఆయన. ఆయన కోరుకోవాలి, ఆయన శరణు మాత్రమే పొందాలి. మనం ఎటువంటి ఆశలు కానీ కోరిక అంటే ఆ కోరికలు నశింపజేసి ఆయన యొక్క దర్శనం పొందడమే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అంటారు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటారు కదా. అందుకే ఈ వైకుంఠపురంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మనం తలుచుకోవాల్సింది ఓన్లీ ఆయన శరణు పొందడం తప్ప మరేమీ కోరుకోకూడదు. ఎప్పుడైతే శరణు పొందుతో అప్పుడు మనకు దర్శనం అనేది భాగ్యం కలుగుతుంది. అది చెప్తున్నారు. ఎవరైనా సరే శ్రీ శ్రీనివాస నిత్య గోత్రనామ నివేదన పథకం ఉంది. సో ఈ పథకం నందు ఉభయదాతలుగా చేరుకోరు వారు 1000 రూపాయలు చెల్లిస్తే చాలు. మీరు ఈ ఉగాది పండుగ నుండి మరలా వచ్చి ఉగాది పండుగ వరకు అనగా 1 సంవత్సరం కాలం పాటు మీరు ఇందులో ఒక గోత్రనామం నివేదన పథకం ఉంటుంది. సో మీకు మీ పేరు మీద ఇట్లా పండుగ నుంచి మీకు ఉభయదాతలుగా చేరచ్చు. ఉగాది పండుగ నుంచి మరలా వచ్చి ఉగాది పండుగ వరకు 1 సంవత్సరం పాటు మీరు ఉభయదాతలుగా చేరచ్చు. ఉభయదాత చేసి మీరైనా స్వామివారికి పూజలు పునస్కారాలు అర్చనలు అభిషేకాలు చేయొచ్చు. అది ఈ యొక్క శ్రీ శ్రీనివాస నిత్య గోత్రనామ పథకం అండి. ఇదే విషయం. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే కౌంటర్ దగ్గర సంప్రదించండి. ఉచిత హోమియో వైద్యం కూడా ఉంది. నిత్యాన్నదాన పథకంలో విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా కౌంటర్ నుండి ఇచ్చేసి మీ యొక్క రసీదు పొందండి. మీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా హుండీ ఉంది, హుండీలు కూడా మీరు ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శ్రీ వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానానికి దర్శించుకోండి. సో మీకు శక్తి కొద్దిగా వీలైనంతగా మీరు ఈ యొక్క స్వామివారికి ఆఫీస్ ఉంది, ఆఫీస్లో మీరు కనుక్కోవచ్చు. ఆఫీస్లో కనుక్కోండి. వాళ్ళకి ఈ యొక్క గుడికి సంబంధించినటువంటి మీరు ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి. మీకు తోచినంత శక్తి కొద్దిగా సహాయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు దిస్ టెంపుల్, ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. మీకు తగినంత విరాళాలు ఇవ్వండి కోరుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. ఈ నిత్యాన్నదాన పథకం కూడా ఎవరైనా విరాళాలు అనేది ఇవ్వచ్చు, మీరు ఇవ్వండి. అదేవిధంగా ఉచిత హోమియో వైద్యం కూడా ఉంది ఇక్కడ. ప్రతి దేవస్థానం భక్తుల సౌకర్యాన్ని ప్రతి శనివారం ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేస్తారు, హోమియో మెడిసిన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో దర్శనం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అది మాత్రం మర్చిపోకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది కార్యాలయం సమాచారం మీకు ఎన్ని కనుక్కోవచ్చు. ఇది ఎంట్రన్స్ గేట్ అండి, చూడొచ్చు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ. దీన్ని మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనకు రెస్ట్ తీసుకోవచ్చు, వసతి కల్పిస్తారు. బయట మన కళ్యాణ మండపంలో పడుకోవచ్చు, ఇక్కడైనా పడుకొని మనం ఉదయం వేసేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సో ధ్వజస్తంభం అంటే మీరు రాగానే ఫస్ట్ ధ్వజస్తంభానికి మొక్కాలి. ఫస్ట్ ఇది ఎక్కడైనా సరే ఏ దేవాలయం కానీ ఏంటంటే ధ్వజస్తంభం ఉంటుంది. సో ఫస్ట్ ధ్వజస్తంభానికి మొక్కడం. ధ్వజస్తంభం ముందర ఒకటి ఉంది, దానికి మొక్కేసి ధ్వజస్తంభం గురించి ముందర ఉన్నటువంటి ఒక దేవతమ్మతో ఉంది, వాళ్ళకి మొక్కి తర్వాత మీరు ప్రదక్షిణ చేయండి. మీకు నచ్చినటువంటి 3 ప్రదక్షిణలు, 5 ప్రదక్షిణలు, 7 ప్రదక్షిణలు, లేదా 11 అని ప్రదక్షిణ చేయండి. మినిమం 3 చేయండి. మీరు హరే కృష్ణ భక్తులైతే ఒక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 సార్లు ఒక రౌండ్ కంటే 3 రౌండ్లను అట్లీస్ట్ వేసి మీరు దర్శనం చేసుకుని, అది మహాభాగ్యం. అటువంటి మహాభాగ్యము మరి ఎక్కడ దొరకదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం కోరుకోవాల్సింది ఒక్కటే, శరణ పొందడం ఒక్కటే, కానీ కోరికలు కోరుకోకూడదు. ఆ కోరికలను తగ్గించుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని నాకు కోరికలు వద్దు స్వామి, నన్ను రక్షించు కాపాడని మాత్రం కోరుకోవాలి. హరే కృష్ణ. ఇది విషయం. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఎవరైనా వెళ్ళాలంటే ఇది ఉచిత దర్శనం, ఇది ప్లేసు. సో ఇది వచ్చేసి అంతరాలయ దర్శనము, శీఘ్ర దర్శనం 50 రూపీస్ ప్రవేశం ఒకరికి. ఇది వచ్చేసి అష్టోత్తరము విశేష పూజ 150 రూపాయల ప్రవేశం ఇద్దరికి వస్తుంది. సో ఇట్లా మీరు దర్శించుకోవచ్చు. ఇప్పుడే నార్మల్గా ఉంది కాబట్టి లేదు. ఒక పండుగలు కానీ ఏకాదశి కానీ వైకుంఠ ఏకాదశి మాత్రం అప్పుడు రష్గా ఉంటుంది. మీరు ఏ సమయంలో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.